పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై పాకిస్తాన్ అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చింది. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ ఏమీ కోల్పోలేదని, యుద్ధం తామే గెలిచామని, భారత్ కే నష్టం వాటిల్లిందంటూ ఇన్ని రోజుల పాటు బకాయిస్తూ వచ్చింది. అయితే తాజాగా తన ఓటమిని పాకిస్తాన్ అంగీకరించింది. భారత్ దెబ్బకు తాము ఓడిపోయామని బహిరంగంగానే ఆ దేశ ప్రధాని ఒప్పుకున్నారు. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ గజగజ వణికిపోయింది. అత్యాధునిక క్షిపణులతో భారత్ చేపట్టిన దాడికి పాకిస్తాన్ అతలాకుతలమైంది. ఆ దేశంలోని అనేక మిలిటరీ స్థావరాలపై భారత్ దాడులు చేసి కోలుకోలేని దెబ్బతీసింది. అయితే పాకిస్తాన్ మాత్రం ఎన్ని రోజులు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ యుద్ధంలో తాము విజయం సాధించామని విక్టరీ ర్యాలీలు కూడా తీసింది. తాజాగా తన తప్పు తెలుసుకున్న పాకిస్తాన్ ఎట్టకేలకు నిజం ఒప్పుకుంది. తాము ఓడిపోయామని స్వయంగా ఆ దేశ ప్రధాని బహిరంగంగా ప్రకటించేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆపరేషన్ సింధూర్ లో భారత క్షిపణుల దెబ్బ తమకు తగిలిందని స్వయంగా ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఒప్పుకున్నారు. శుక్రవారం రాత్రి ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ క్రమంలో ప్రధాని షెహబాజ్ ఈ విషయాన్ని వెల్లడించారు. మే 9-10 మధ్య రాత్రి భారత్ దాడులు ప్రారంభించాక ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. రావిల్పిండిలోని నూర్ ఖాన్ మిలిటరీ ఎయిర్ బేస్ తో పాటు ఇతర స్థావరాలపై దాడి జరిగింది. ఆ సమయంలో మా వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం, చైనా యుద్ధ విమానాలను వినియోగించింది అని పాక్ ప్రధాని షెహబాజ్ తెలిపారు. మరోవైపు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా 600 పాకిస్తాన్ డ్రోన్లను భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థవంతంగా నేలకూల్చిందని కేంద్ర రక్షణ శాఖ పేర్కొంది. దేశ సరిహద్దుల్లో 1000కి పైగా ఏడీ గన్ సిస్టమ్స్, 750 షార్ట్ అండ్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ మోహరించామని తెలిపింది. ఆపరేషన్ సింధూర్ లో ఆ 4 రోజులు విరోచితంగా పోరాటం చేశామని పేర్కొంది.